సుందరీకరణ, అభివృద్ధి వీటికి మనం ఎవరం కూడా వ్యతిరేకం కాదు, ఎవరం కూడా అభివృద్ధి నిరోధకులం కాదు. కానీ అభివృద్ధి జరగాల్సిందే. అభివృద్ధి అంటే ఏంటి? అసలు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఏ నినాదంతో అధికారంలోకి వచ్చారు? మీకు హైదరాబాద్ లో ఎవరైనా ఓటేశారా? అసలు ఒక్క సీట్ ఇచ్చారా మీకు హైదరాబాద్ లో? ఒక్క సీటు కూడా హైదరాబాద్ మహానగరంలో ORR లోపల కాంగ్రెస్ పార్టీకి ఇవ్వలేదు. ఎందుకంటే హైదరాబాద్ ప్రజలకు తెలుసు ఈయన పార్టీ ఎట్లాంటివో స్పష్టంగా తెలుసు. కాబట్టే హైదరాబాద్ ప్రజలు ORR లోపల ఉండే అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీని తిరస్కరించారు. మీరు అరిచేతిలో వైకుంఠం చూపెట్టి గ్రామీణ ప్రజల్ని మోసం చేసి వారికి కళ్ళబొల్లి కబుర్లు చెప్పి మీరు గెలిచొచ్చారు. ఏం చెప్పారు మీరు అన్నారు? 100 రోజుల్లో 6 గ్యారంటీలు, 100 రోజుల్లో 420 హామీలు. ఏం చెప్పారు మీరు? రాష్ట్రంలో ఉండే ప్రతి మహిళకి నెలకు 2,500 ఇస్తామన్నారు. 1,67,00,000 మంది ఆడబిడ్డలు 18 ఏళ్ళు నిండిన వాళ్ళు ఎదురు చూస్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు ఇల్లు కూలగొట్టడం కాదు, శాతనైతే 1,67,00,000 మంది ఆడబిడ్డలు ఎవరికైతే మీరు మాట ఇచ్చారో 100 రోజుల్లో 2,500 రూపాయలు ఇస్తాను ఒక్కొక్కరికి అని చెప్పి వారికి డబ్బులు వేసి చూపెట్టండి. రైతులకు మీరు మాట ఇచ్చారు. కేసీఆర్ గారు 10,000 ఇస్తే నేను 15,000 ఇస్తానన్నారు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 70 లక్షల మంది రైతులు ఎదురు చూస్తున్నారు, ఎప్పుడు వస్తాయి 15,000 రైతు బంధు అని. చేతనైతే అది నిజమైన అభివృద్ధి, అది చేసి చూపెట్టండి. చేతనైతే కౌలు రైతులకు ఇస్తానన్నారు మీరు డబ్బులు 15,000. 22 లక్షల మంది కౌలు రైతులు ఎదురు చూస్తా ఉన్నారు, మాకు ఎప్పుడు వస్తాయి డబ్బులని. చేతనైతే అది చేసి చూపెట్టండి. చేతనైతే రేవంత్ రెడ్డి గారు పెద్ద మనుషులు ఎదురు చూస్తున్నారు. కేసీఆర్ గారు 2,000 రూపాయలు పెన్షన్ ఇస్తే నేను 4,000 ఇస్తానన్నావు కదా. పెద్ద మనుషులందరూ పెద్ద వయసులో ఉండే పెద్దవాళ్ళు ఎదురు చూస్తున్నారు. నిజమైన అభివృద్ధి అంటే మానవ అభివృద్ధి. నిజమైన అభివృద్ధి అంటే పేదలని మధ్యతరగతిలోకి, దిగువ మధ్యతరగతిలోకి తీసుకొస్తే అది అభివృద్ధి. కానీ ఇందిరమ్మ ఇల్లు అన్నారు మీరు హైదరాబాద్ లో. ఒక్క మాట దయచేసి ఇక్కడికి వచ్చిన మా సోదరులని సోదరులని ఆలోచించమని కోరుతా ఉన్నా. ఒక్కటంటే ఒక్క ఇల్లు హైదరాబాద్ లో ఈ ప్రభుత్వం వచ్చాక కట్టారా? ఒక్క ఇల్లు కట్టారా? ఒక్క ఇటుక పెట్టారా? ఒక్క కొత్త రోడ్డు వేశారా? ఒక్క కొత్త ఫ్లైఓవర్ కట్టారా? ఒక్క అండర్ పాస్? కానీ ఎన్ని ఇళ్ళు కూలగొట్టాడు? ఎన్ని ఇళ్ళు? హైడ్రా పేరు మీద వేల ఇళ్ళు. నిన్న చూశారు మీరు ఖమ్మంలో 1000 ఇళ్ళు. రాత్రికి రాత్రి ఏదో శత్రు దేశం మీద దండయాత్రకు పోయినట్టు 3,000 మంది పోలీసులను పెట్టుకుని పోయి ఆ గరీబోళ్ళ ఇల్లు కూలగొడితే ఏమొస్తుందయ్యా నీకు? పత్రికా విలేకరులు అడిగారు, అయ్యా ఏమొస్తుంది నీకు ఇట్లా చేస్తే? అంటే నాకు సాడిస్టిక్ ప్లెజర్ వస్తుంది, పైశాచిక ఆనందం వస్తుంది అని ముఖ్యమంత్రి స్వయంగా చెప్తా ఉన్నాడు. ఇట్లాంటి ముఖ్యమంత్రిని ఏమనాలా? అందుకే ఈయన మాటలతో మానుకునే మనిషి కాదు, చేతలతోనే ఈయన బుద్ధి చెప్పాలని చెప్పి ఇవాళ కదిలి వచ్చి మీ అందరితో పాటు 3.5 కిలోమీటర్ల పాదయాత్ర పెట్టుకున్నాం. ఇక కూడా ఈ ప్రజాశక్తి, మా మహిళా తల్లులు, మా చిన్న పిల్లలు, ఒక చిన్న పాప వచ్చి నాకు కిడ్నీ బ్యాంక్ ఇచ్చింది. కిడ్నీ బ్యాంక్ లో ఉన్న డబ్బులు ఇచ్చి, సార్ ఇది రేవంత్ రెడ్డికి ఇవ్వండి, డబ్బులు కావాలంటే తీసుకోమనండి, మా ఇల్లు వదిలి పెట్టండి అని చెప్పి చిన్న పాప వచ్చి కిడ్నీ బ్యాంక్ ఇచ్చింది. ఇంకో పాప వచ్చి, సార్ నా టెడ్డీ బేర్ తీసుకోమనండి కానీ మా ఇల్లు వదిలి పెట్టమనండి సార్, మేమేం చేసుకున్నాం. ఇక్కడ వాస్తవం ఏంటి అంటే ప్రభుత్వాలే పర్మిషన్లు ఇచ్చినాయి. అది ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, తర్వాత వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, మొత్తం ఈ తీరం వెంబడ పర్మిషన్లు ఇచ్చింది GHMC. ఈ తీరం వెంబడ పర్మిషన్లు ఇచ్చింది మున్సిపల్ కార్పొరేషన్, బండ్లగూడ కావచ్చు, GHMC కావచ్చు, లేదా ఇంకో కార్పొరేషన్ కావచ్చు. ప్రభుత్వమే పర్మిషన్ ఇచ్చింది, ప్రభుత్వమే ఇల్లు కట్టుకోమని మీకు రిజిస్ట్రేషన్ చేసింది, ప్రభుత్వమే పన్నులు వసూలు చేస్తున్నది, రిజిస్ట్రేషన్ పన్ను వసూలు చేసింది, ఇంటి పన్ను కట్టించుకుంటున్నది, నీళ్ల పన్ను కట్టించుకుంటున్నది, ఎలక్ట్రిసిటీకి బిల్లు కడుతున్నారు. మరి అన్ని నియమాలు పాటిస్తూ రెక్కాడితే గాని డొక్కాడని వాళ్ళు పైసా కూడబెట్టి కట్టుకున్న ఇల్లు. నీలాగా అక్రమ సంపాదనతో కట్టుకున్న ప్యాలెస్లు ఏమి లేవు వాళ్ళకి. కేవలం చిన్న గోళ్ళు, 70 గజాలు, 100 గజాలు, 120, 200 గజాల ఇల్లు మొత్తం ఇక్కడి నుంచి అక్కడికున్నాయి. మధ్యలో ఆర్మీ వాళ్ళందరూ కట్టుకున్న ఇల్లు ఉన్నాయి. వాళ్ళు వచ్చి చెప్తున్నారు, దేశం కోసం ప్రాణాలు అర్పించిన మేము ఆఖరికి కొన్ని డబ్బులు రిటైర్మెంట్ తర్వాత వస్తే వచ్చి ఇక్కడ ఇల్లు కట్టుకున్నాము, మమ్మల్ని కూడా ఎలగొడతారా? దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన కుటుంబాలను కూడా మెడలు బట్టి గెట్టేస్తారా? ఇదెక్కడ న్యాయం అని అడుగుతా ఉన్నారు. వాస్తవానికి ఇవాళ మీ అందరికి ఒకటి తెలవాల, మూసీ సుందరీకరణ పేరిట ఇవాళ రేవంత్ రెడ్డి గారి ఆలోచన
ఒకటే ఒకటి. ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు నిజానికి మేము అన్ని పనులు మొత్తం తయారు చేసి ఈయన చేతిలో వడ్డిచ్చిన విస్తర్ లాంటి రాష్ట్రాన్ని ఈయన చేతిలో పెట్టిపోయాం. అంటారు చూడండి, కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యి అన్నట్టు, కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యి మంచిగా ఈయన చేతికి అప్పచెప్పినాం. 3,866 కోట్ల రూపాయలతో 32 సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ ని ఏర్పాటు చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం. మూసీలోకి శుద్ధమైన నీరు రావాలని జిహెచ్ఎంసీ పరిధిలో 100% సివరేజ్ ట్రీట్మెంట్ కోసం 2021లోనే 4,000 crores ఆల్మోస్ట్ మంజూరు చేసి మేము దిగిపోయే నాటికే 80% పూర్తి చేసిపోయాం. వాళ్ళ రేవంత్ రెడ్డి గారు చేయాల్సింది ఆ 20% మిగతా పని పూర్తి చేసి రిబ్బన్లు కట్ చేయాలా. మిగతా వాటికి ఎట్లాగో కట్ చేస్తున్నారు కదా రిబ్బన్లు, అట్లాగే వీటికి కూడా కట్ చేయాలి. అట్లాగే ఇంకొకటే ఒక పని ఆయన చేయాల్సింది. మేము నాగోల్ ప్రాంతంలో ఎల్బీ నగర్ ఉప్పల్ నియోజకవర్గాల మధ్యలో ఇదే మూసీ మీద ఒక 5 కిలోమీటర్లు సుందరీకరించాం. ఒక్క ఇల్లు కూలగొట్టలేదు. వాకింగ్ ట్రాక్ నిర్మాణం చేశాం, ఓపెన్ జిమ్లు కట్టినాం, చక్కగా ల్యాండ్స్కేపింగ్ చేశాం, నీళ్లను కూడా పైప్ లైన్ వేసి కిందికి తీసుకొని పోయినాం. ఇవాళ ఏం జరుగుతుంది? దయచేసి ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలందరూ నేను కొడతా ఉన్నా. నిన్న కొంతమంది పోయి చూసి వచ్చారు, కొంతమంది పోయారు, కానీ మిగతా వాళ్ళు కూడా మీరు చూడాలి. ఎందుకంటే ఒక్క ఇల్లు కూలగొట్టకుండా కేసీఆర్ గారు ఎట్లా అయితే మూసీ సుందరీకరణకు పైలట్ మోడల్ గా నాగోల్ ప్రాంతంలో 5 కిలోమీటర్స్ చేశారు. మేము కూడా పోతున్నాం. 5th నాడు మేమందరం ఎమ్మెల్యేస్ అందరం మేము కూడా పోతున్నాం. ఎందుకంటే రాష్ట్ర ప్రజలకు తెలవాలి, ఇల్లు కూలగొట్టకుండా కూడా అభివృద్ధి చేయొచ్చు. డెవలప్మెంట్ అంటే డిస్ట్రక్షన్ తోనే చేయాల్సిన అవసరం లేదు. ఇవాళ కేసీఆర్ గారు చేసిన పని మీరెందుకు చేయరు? కేసీఆర్ గారు ఏనాడైనా పేదవాళ్ళ మీద ఈ రకంగా ఇరుచుకొని పడ్డారా? పేదవాళ్ళు మధ్యతరగతి ప్రజలంటే చాలా అల్క కనబడుతున్నారా నీకు? నేను అడుగుతున్నా ఒక్క మాట, రేవంత్ రెడ్డి గారు, మీకు ఆల్రెడీ కేసీఆర్ గారు కట్టించిన సీఎం క్యాంప్ ఆఫీస్ ఉన్నది. మీ ఉప ముఖ్యమంత్రి గారు ఇవాళ అక్కడ ఉంటున్నారు. మీరేమో రెండో ఇల్లు కడుతున్నారు. ఇవాళ ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ పేరిట 200 కోట్ల రూపాయలతో మర్రి చెన్నారెడ్డి ఇన్స్టిట్యూట్ లో జూబ్లీ హిల్స్ మధ్యలో ఇవాళ ముఖ్యమంత్రి గారు విలాసవంతమైన 2 ఎకరాల ఇల్లు కడుతున్నాడు. ఆ ఇంటి కాంపౌండ్ వాల్ నిర్మాణానికి, ఆ ఇల్లు కాంపౌండ్ వాల్ నిర్మాణానికి మొన్ననే 9 కోట్ల రూపాయలతో టెండర్ పిలిచాడు. కాంపౌండ్ వాల్కే 9 కోట్లు అంటే ఇంటికి 200 కోట్లు అవుతుందా కాదా? కాంపౌండ్ వాల్కు 9 కోట్లు అంటే ఈయన కట్టుకునే కోటకి చుట్టూ కంచెలు కడుతున్నాడు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారికి ఇదివరకు కేసీఆర్ గారు ఉన్న ఇల్లు ముఖ్యమంత్రిగా ఆ ఇంట్లో ఆయన ఉంటున్నాడు. ఆయనకు మధ్యలో ఇంకో ఇల్లు ఉంది, క్యాంప్ ఆఫీస్. 2 ఇల్లు ఉన్నాయి, కానీ ఇవి 2 సరిపోవట్లేదంట. 3వ ఇల్లు ఇప్పుడు ఖమ్మంలో కడుతున్నారు ఉప ముఖ్యమంత్రి గారి కోసం. అంటే ముఖ్యమంత్రికి 2 ఇల్లు ఉండాలా, ఉప ముఖ్యమంత్రికి 3 ఇల్లు ఉండాలా, కానీ పేదవాడికి ఒక్కటి కూడా ఉండకూడదా? పేదవాడికి ఉండే 200 గజాల ఇల్లు కూడా నీకు కంటగింపుగా మారిందా? ఇదేనా నీతి? రేవంత్ రెడ్డి గారు, మేము 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టాం హైదరాబాద్ లో. నేను నిన్ను సవాల్ చేస్తున్నా, నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా. హైదరాబాద్ లో ఒక్క ఇల్లు కట్టినట్టు చూపెట్టి ఈ రోజుకి నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా. ఎన్ని వేల ఇల్లు కూలగొట్టావు, ఎంతమంది ఆస్తులు కొల్లగొట్టావు. నువ్వు వచ్చినాక ఆల్రెడీ రియల్ ఎస్టేట్ డామ్ అన్నది. పాపం కష్టపడి ప్లాట్లు కొనుక్కుంటారు. చేవెళ్లలో, మొయినాబాద్ లో, అజీజ్ నగర్ లో, ఇంకా పైకి పోయి వికారాబాద్ దగ్గర చిన్న చిన్న ప్లాట్లు కొనుక్కుంటారు మధ్యతరగతి ప్రజలు. 200 గజాలు, 300 గజాలు, అన్ని రియల్ ఎస్టేట్ ఇప్పటికీ డామ్ అన్నది. ఉన్న వాటిని కూడా ఇవాళ మూసి పేరిట నువ్వు ధ్వంసం చేస్తే ఏ రకంగా బతుకుతారు?